కూర్చోండిరా. మూడవుద్ది మహిళా అధ్యక్షురాలు మంజుల గారికి కూడా నెక్స్ట్ నల్లవరం అదికోట మండలం కడపలో జరిగేటువంటి మహానాడు 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరపడానికి నిశ్చయించింది కేంద్ర పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టి వివిధ నాయకులను అంటే మంత్రులను, పార్లమెంట్ సభ్యులను, సీనియర్ శాసనసభ్యుల్ని, కార్పొరేషన్ చైర్మన్లను అందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి ఈ మహానాడు దిగ్విజయంగా విజయవంతం అయ్యేదానికి ఏర్పాట్లు పరిశీలించాలి అని చెప్పి కమిటీలని ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కేంద్ర పార్టీ నాయకత్వం. అందుకని ఈరోజు నిన్నటి నుంచి మొదలయ్యాయి కడప కేంద్రంగా కమిటీల యొక్క కలయిక సమావేశాలు. ముఖ్యంగా మన జిల్లాలో మరొక మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి ట్రాన్స్పోర్ట్ కమిటీ చైర్మన్ గా ఇచ్చారు. చైర్మన్ గా వారు రాష్ట్రమంతా అన్ని జిల్లాల యొక్క ట్రాన్స్పోర్ట్ గురించి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను మొత్తం మహానాడు ప్రాంగణంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, మధ్యలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, యువగలం పాదయాత్ర, ఇవన్నింటినీ కలిపి ఫోటో ఎగ్జిబిషన్ కమిటీ దానికి చైర్మన్ గా నన్ను నియమించడం జరిగింది. మనం నిన్న చెప్పగానే ఖచ్చితంగా వచ్చిపోతాను అని చెప్పాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ కార్యకర్తలు చూడగలిగిన ఈ సభ, ఈ మహానాడు, మినీ మహానాడు ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేస్తారు అనే నమ్మకంతోనే ఖచ్చితంగా ముచ్చిపోవాలని ఈరోజు రావడం మీ అందరి ముందు నాకు చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చిన వ్యక్తి, దేశంలోనే తెలుగు జాతికి ఆత్మగౌరవం అనేది కల్పించిన వ్యక్తి. ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ప్రపంచానికే ఆత్మగౌరవం తెలుగు జాతికి తీసుకొచ్చిన వ్యక్తి. అది నేను చెప్పాల్సిన అవసరం. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.